ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలని దాని తర్వాత అది మన స్టైల్లో చెప్పింది. దాని తర్వాత నాకున్న బిజీకో నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ మై బ్రదర్స్ టు హ్యాండిల్ ద నెక్స్ట్ ఫేజ్, మార్కెటింగ్ అండ్ రిలీజ్. వాళ్ళు అది పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద వర్క్, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. దాన్ని చేసిన మీరు, వాళ్ళు చేసిన దాన్ని మీరు కరెక్ట్గా తీసుకెళ్ళారు జనంలోకి. దాని రిజల్టే నేను ప్రీమియర్లు ఫుల్ అవటం. లేకపోతే ఆ సినిమా ఎందుకు ఫుల్ అవుతుందండి? ఒక చిన్న సినిమా ఇన్ని సినిమాలు చూస్తారు కదా, అయినా ఎప్పుడన్నా ఎక్స్ట్రా ప్రీమియర్లు అడిగి వేయించుకున్నారు ఎవరన్నా? ఇదేది కావాలని చేయలేదే. ఇట్లాంటి కావాలని మాట్లాడతాలు ఉన్నాయి అంటే లేని చెప్పటాలు నాకు చేత కాదు, నేను చేయలేదు ఇన్నేళ్ళు కూడా, చేయను కూడా. కానీ అప్పుడు ఇంత చూసి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే టైంకి ఇందాక శ్రీనివాస్ చెప్పింది ఎవ్రీ పాయింట్ ఈజ్ రైట్. మేబీ దట్ ఇమోషన్, అందరూ పని చేస్తున్నాం కదా, అందరికీ ఉంటాయి అందరికీ. బట్ వాట్ ఈ స్పోక్, ప్రతి ఒక్క టెక్నీషియన్ దీంట్లో పని చేసినాడు అదే స్టేజ్లో ఉన్నాడు. ఎవరో పెద్ద పెద్ద పేర్లు టెక్నీషియన్ సెటిల్ అయిన పేర్లు కాదు. వాళ్ళు కోరుకునేది ఒక సినిమా హిట్ అవుతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. దీనికి నిన్న మధ్యాహ్నం అంటే ప్రీమియర్లకు ముందు సీను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఓకేనా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ సీనియర్ జర్నలిస్టుని నేను ఎప్పుడు పిలుస్తాను. ఓకేనా, ఆర్టికల్ సమ్ వాట్ ఎవర్ దట్ డిజిటల్ పేపర్ ఆర్టికల్ ఆర్ సంథింగ్. A very well-known company, well-known journalist చేసాడు, నాకు తెలియదు అది ఎవరు రాశారు, కనుక్కుందాం. సినిమా రిలీజ్ కాలేదు, మనం ప్రమోషన్లు చేస్తున్నాం. సరదాగా ప్రమోషన్లో ఒకరికొకరు నవ్వుకుంటున్నాం కదా, ఏంటి నీ ప్రమోషన్లు నీ ఈవెంట్లు ఏంటని మేము అంటున్నాం కదా, అన్ని జనాలకు సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా కూడా మాకు అట్లాంటిది ఈ సినిమా జనానికి తెలుసా, అది క్వశ్చన్ మార్క్. ఏమండి, జనం నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నారా? వాట్ షిట్ ఇస్ దట్?